అందరికీ నమస్కారం. జనగాం జిల్లా దేవరకొల మండల సమాఖ్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నా పేరు వెంకటరెడ్డి. గత 15 నెలల కాలం నుండి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. 2023-24 సంవత్సరానికి గాను దేవరకొల మండలంలో మాకు ఉన్న 1025 సంఘాల నుంచి 460 సంఘాలకు గాను బ్యాంక్ లీకేజీ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 40 కోట్ల రూపాయల టార్గెట్కి గాను 38 కోట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో సుమారు 20 లక్షల వరకు 40 సంఘాల వరకు ఇవ్వడం జరిగింది. మిగతా అమౌంట్ 15 లక్షలు 10 లక్షలు అట్లా మిగతా 420 సంఘాలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరంలో మేము శ్రీనిధి కానీ తర్వాత సిఏకు కానీ రుణాలు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో 1,80,00,000 రూపాయల వరకు సిఏ కింద ఇవ్వడం జరిగింది. 1,80,00,000 రూపాయలు సిఏకు, తర్వాత 50 లక్షల రూపాయలు శ్రీనిధి కింద మంజూరు చేయడం జరిగింది. అలాగే 600 మంది మహిళలకు కూడా మహిళా సంఘాల నుంచి సెర్ప్ ద్వారా కుట్టు శిక్షణలు ఇవ్వడం జరిగింది. అలాగే వారందరికీ కూడా మిషన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదైతే బ్యాంక్ లింకేజ్ ద్వారా మంజూరు చేసిన రుణాలు ఉన్నాయో అవన్నిటికి కూడా వాళ్ళకు షాప్ల రూపైన కానీ మొత్తం 546 మందికి మేము షాప్ల రూపైన వాళ్ళకు లోన్లు మంజూరు చేయించడం జరిగింది. దాంట్లో పాతవి కొన్ని, కొత్తవి కొన్ని, మొత్తం 2 రకాలుగా మనం వాళ్ళకు లోన్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏ లోన్స్ ఇవ్వాలనుకుంటున్నాం? మళ్ళీ 2024-25 టార్గెట్కి గాను కొత్త సంఘాలు ఉన్న ఎలిజిబుల్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో మీరు ఇచ్చిన లోన్స్ రికవరీ అయినాయా? 100% రికవరీ అయితేనే ఉన్నవి. ఒకళ్ళు ఇద్దరు ఏమైనా ప్రాబ్లం పెట్టినా వాళ్ళను ఈ నెల ఇవ్వకుండా మళ్ళీ వచ్చే నెల పైన ఖచ్చితంగా వాళ్ళకున్న సౌలభ్యాన్ని బట్టి రికవరీ మాత్రం 100% జరుగుతున్నది. సరే, ఇప్పుడు 20 లక్షల లోన్ ఇస్తున్నారు కదా, ఏ స్కీమ్స్ మీద ఇస్తున్నారు? 20 లక్షల రూపాయలు వాళ్ళకు ఎవరైతే మహిళా సంఘం ఒక గ్రూప్లో ఉన్నారో వాళ్ళు పెట్టుకునే యూనిట్లు, ట్రాక్టర్ కొనుగోలు నింపడం కానీ, అగ్రికల్చర్ వ్యవసాయ పనులు నింపడం కానీ, లేకపోతే బట్టల షాపులు కానీ, కిరాణా షాపులు కానీ, ఇతరత్ర ఏ రకమైన వాటికైనా మనం వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఐకేపీ సెంటర్స్ మన దగ్గర ఎన్ని ఓపెన్? మన మండలంలో 10 మార్కెటింగ్ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళకు రైతులకు అందుబాటులో ఏ విధంగా కన్వెన్స్ మీరు కల్పిస్తారు? వాళ్ళకు ప్రతి సెంటర్లో కూడా షెడ్డు, తర్వాత కరెంటు సౌకర్యము, మంచినీటి సౌకర్యము, తర్వాత ప్యాడీ క్లీనర్లు, కాంటాలు, హమాలీలు, తర్వాత ఖచ్చితంగా షెడ్డు. ఈ మధ్యన రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఎండ దెబ్బలు కొట్టకుండా వాళ్ళు ఆశా వర్కర్లను కూడా అక్కడ అందుబాటులో ఉంచి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుందా? ఇంకా అంటే ఇప్పుడు మొన్ననే రీసెంట్గా మేము అన్ని సెంటర్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రేపటి నుంచి కొనుగోలు కూడా పూర్తి స్థాయిలో గన్నీస్ రాగానే కొనుగోలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మిల్స్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు రైతులకి ఎక్కువ శాతం ఈ గోనె సంచులు ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది కదా, అది ఇట్లా ఉంది. గోనె సంచుల ప్రాబ్లం అంటే ఏమన్నా పాత బస్తాలు, గోనె సంచుల ప్రాబ్లం అయితే మన దగ్గర అయితే ఏం లేదు. అన్ని కొత్త బస్తాలే వస్తాయి. ఒక్కొక్కసారి ఏంటంటే మిల్లు ద్వారా మనం ఏంటంటే పాత ఏమన్నా గోనె సంచులు వచ్చినా అవి తీసి మళ్ళీ రిటర్న్ వాళ్ళకే చెప్పడం జరుగుతుంది తప్ప రైతులకు గోనె సంచుల ద్వారా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. మొత్తం ఈ మండలంలో ఎన్ని విలేజ్లు ఉన్నాయి? మొత్తం మన మండలంలో 32 గ్రామ పంచాయతీలకు గాను ఐకేపీ 10 సెంటర్లు, 8 ప్యాక్స్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని డిఫాల్ట్ సంఘాలు ఉంటాయి కదా, వాటి మీద ఎట్లా మీరు యాక్షన్ తీసుకుంటారు? డిఫాల్ట్ సంఘాలు ఉన్న వాళ్ళను ఖచ్చితంగా ఒక కమిటీలు అనేది ఏర్పాటు చేసుకొని ఆ కమిటీల ద్వారానే వారు పోయి ఖచ్చితంగా రికవరీ చేయడం జరుగుతుంది. అది మండల సమాఖ్య నుండి వాళ్ళు కమిటీ సభ్యులు పోయి రికవరీ చేసుకొని వస్తారు. మీరు టీమ్గా వైజ్గా మీరు రికవరీ వెళ్తారా, లేకపోతే అక్కడ సీఎల్ కానీ వాళ్ళు? అంటే అక్కడ ఉన్న విఓఏ, తర్వాత సిసి, తర్వాత కమిటీ సభ్యులు అందరూ కలిసి రికవరీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడక్కడ మన జనగాం జిల్లాలో కాకుండా జనగాం జిల్లాలోనే అక్కడక్కడ కొన్ని సంఘాలకి డబ్బులు వాడుకుంటున్నట్టు చెప్తాం. మన మండలంలో ఏమైనా ఉందా? మన మండలంలో అయితే అలాంటిది ఏం లేదండి. కానీ గతంలో కొంచెం శ్రీనిధిలో కొంచెం
నమస్తే సార్. మాది జనగాం జిల్లా దేవరపుల మండలంలో చందన మండల సమైక్య మాది. చందన మండల సమైక్యలో నేను అధ్యక్షురాలిని. నా పేరు నల్ల ఉమ. మాది మహిళా సంఘాల గురించి అంటే దాదాపు ఒక 25 సంవత్సరాలు మా దేవరపుల మండలంలో సంఘాలు స్టార్ట్ అయ్యి ఇప్పటికీ మేము సంఘాల ద్వారా చాలా బాగుపడ్డాము. మళ్ళీ మేము ఇంకా ఇప్పుడు అన్ని రకాల లోన్లు తీసుకుంటున్నాము. మళ్ళీ రికవరీ కట్టుకుంటున్నాము. పెండింగ్ లేకుండా బ్యాంక్ లోన్ తీసుకుంటాము, ఎంసీపీ లోన్ తీసుకుంటాము, మండల సమైక్య లోన్ తీసుకుంటాము. ఏది అవసరం ఉంటే అది తీసుకొని ఏదైతే మేము దేనికైతే డబ్బులు తీసుకొని ఉపయోగించుకుంటున్నామో దాన్ని తెచ్చుకొని మళ్ళీ మేము రికవర్ కూడా కట్టుతాము కంపల్సరిగా. చాలా బాగున్నాయి సార్ మా సంఘాలు. మా దేవరపుల మండలంలో 42 వీవోలు, దాదాపు ఒక 1025 సంఘాలు ఉంటాయి. మాది ఎంసీపీలు ద్వారానే మేము మా మండల సమైక్య నుంచి ఎంసీపీల ద్వారానే ఏ వీవోకి అయితే డబ్బులు అవసరం ఉన్నాయో అవి మేము డబ్బులు వాళ్ళకే ఇస్తాం సార్. ఎవరికి పడితే వాళ్ళకి మేము ఇయ్యము డబ్బులు. మీరు ఆ డబ్బులతోటి ఏం తీసుకుంటారు, ఏ సభ్యురాలు తీసుకుంటారు, ఏం కథ అని వాళ్ళు ఎంసీపీల ద్వారా మా మండల సమైక్యకు సబ్మిట్ చేస్తే మేము దాన్ని ఫాలోఅప్ చేసి మేము అట్లా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మాది రికవరీ కూడా మంచిగా 92% ఉంది మాది రికవరు. మండల సమైక్యకు డబ్బులు రావడము అన్ని విధాలా మా దేవరపుల మండలంలో బాగానే ఉంది సార్. ఎవరైనా మా సీసీలైనా, మా ఏపీఎం అయినా, మా ఆపరేటర్ అయినా అందరి సహకారంతో మా మండలం చాలా ముందుకు తీసుకొస్తున్నాము. గతంలో కొంచెం ఉండే, ఇప్పుడు అట్లా కాకుండా అందరం సాయశక్తుల ప్రయత్నం చేసి మా మండలాన్ని ఒక మంచి పేరు తీసుకురావాలని మేము చేస్తున్నాం సార్. ఇప్పుడు 20 లక్షల లోన్ అని కూడా గవర్నమెంట్ ప్రకటించింది. ఆ 20 లక్షల లోన్ కూడా ఎవరైనా సంఘం వాళ్ళు ముందుకు వచ్చి ఏదన్నా ప్రాజెక్టు లాగా ఏదన్నా వేసుకుంటామనంటే దానికి కూడా మేము సహకరించడానికి రెడీ ఉన్నాం సార్. ప్రాజెక్టు వాళ్ళు ఏదన్నా పెట్టుకొని మేము చేసుకుంటామనంటే కూడా దానికి కూడా ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం సార్. అన్ని విధాలా మా సంఘాలకు మాత్రం సహాయశక్తిగా మేము అన్ని విధాలా సహకరించడానికి మేము పనిచేస్తున్నాము. ఇప్పుడు మీ సెంటర్స్ ఎన్ని సెంటర్స్ ఓపెన్? 10 సెంటర్స్. 10 సెంటర్లలో ఇప్పుడు మీరు అన్నిట్లో కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. అంటే ఎక్కువ రైతులకు ఉపయోగపడేటువంటి వసతులు ఏం కల్పించారు? రైతులకు ఉపయోగపడేదంటే ఇప్పుడు రైతులు వచ్చిందనుకో వాళ్ళకు వాటర్ కొంచెం ఎండ కొట్టకుండా కొంచెం పందిళ్ళ టైపు, కొంచెం గుడిసెల టైప్ అట్లా వేయడము. ఆ రైతు రాగానే పేరు రాసుకోవడము. ఏ రైతు అయితే ఫస్ట్ వచ్చిండో ఆ రైతు పేరు రాసుకోవడం, ఆయనకు నెంబర్ ఇవ్వడము. అవి తేమ శాతం చూసి తేమ శాతం కరెక్ట్గా ఉంటే వాళ్ళదే కాంట పెట్టడము. అవన్నీ జరుగుతున్నాయి సార్ రైతులకు కూడా. తేమ శాతం ఎంత రావాలి? తేమ శాతం 17%. చాలా వస్తే ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఎన్ని ఇస్తారు రైతుకి? ఒక రైతుకి ఆయన పంటను బట్టి ఆయన ఎన్ని క్వింటాలు అయితే అన్ని క్వింటాలు. ఏ గ్రేడ్ దానికి ఎంత ఇస్తారు? బి గ్రేడ్ దానికి ఎంత ఇస్తారు? ఏ గ్రేడు 2200 సార్. 2203. మొత్తం ఎన్ని సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ? 10 కదా సార్. 10 స్టార్ట్ అయినాయి. ఇంకా మీరు మహిళా సంఘాల నుంచి ఇంకా ఏం చేయాలనుకో, కొత్త ప్రాజెక్టులు ఏం చేయాలనుకుంటున్నాం మీ మండలంలో? కొత్త ప్రాజెక్ట్ అంటే ఇదే సార్. ఇప్పుడు 20 లక్షల లోన్కి అయితే ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళు ఒక సంఘమా 2 సంఘాల ముందుకు వస్తే ఒక ప్రాజెక్టు లాగా ఏదన్నా వాళ్ళు తయారు చేసుకుంటామంటే దానికి సహకరించడానికి ప్లాన్ చేస్తున్నాం. మీ మహిళా సంఘాలకు కుట్టు శిక్షణ ఇచ్చాం. తర్వాత ఇప్పుడు సరువులు తయారయ్యేది కూడా కొత్త ప్రాజెక్టు పెడుతున్నాం. ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ కూడా మా మహిళా సంఘాల ద్వారానే ఫిట్టింగ్ చేపిస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు అమ్మ బడి కూడా మనకే వచ్చింది. దాంట్లో కూడా అధ్యక్షురాళ్ళకే ఖాతాలు తీయడం జరిగింది. వాళ్ళే అధ్యక్షురాలే స్కూళ్ళు చేపించడం కూడా బాధ్యత మాకు వచ్చింది సార్. కొన్ని టైంలలో కరోనా టైంలో కూడా మాస్కులు సప్లై చేశారు మహిళా సంఘానికి, మీరు ఏమైనా చేశారా? అప్పుడు సార్ ఏం చేయలేదు. అందరికీ నమస్కారం సార్. నా పేరు ఉమాదేవి. నేను చందన మండల సమైక్యలోని శ్రీవాణి క్లస్టర్లో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. నా క్లస్టర్ వచ్చేసి నాకు 171 సంఘం ఉన్నాయి సార్. అందులో ఈ సంవత్సరం వచ్చేసి బ్యాంక్ లింకేజ్ 59 సంఘాలకు 7,49,00,000 రూపాయలు బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇప్పించడం జరిగింది సార్. అందులో నుండి ఒక 92 మందికి ఎంటర్ప్రీనర్స్గా గుర్తించి బ్యాంక్ లోన్ ద్వారా మరియు సిఐఎఫ్ ద్వారా మరియు ఎస్హెచ్జి అంతర్గత అప్పుల ద్వారా ఇచ్చి 92 మందిని కొత్తగా ఎంటర్ప్రీనర్గా గుర్తించడం జరిగింది. వారికి వివిధ రకాలైన జీవనోపాధులు కల్పించినాము. ట్రాక్టర్లు, ఆటోలు, టాటాయిస్లు మరియు కిరాణం షాపులు, బట్టల షాపులు, స్టార్ టీవీ
మరియు కూరగాయల వ్యాపారం, పండ్ల వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు లోన్లు ఇప్పించేసి వాళ్ళను ఆర్థికంగా స్త్రీని బలోపేతం చేయడానికి మేము కృషి చేశాం సార్. ఇంకా ఏం చేసుకున్నారు? నా క్లస్టర్లో 3 ఐకేపీ మార్కెటింగ్ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది సార్. అందులో కమిటీలు వేయడం జరిగింది. అందులో రేపటి నుండి స్టార్ట్ అవుతాయి సార్ మార్కెట్ కొనుగోలు చేయడం. ఇప్పుడు మీ మహిళా సంఘాల్లో ఎలాంటి స్కీమ్స్ పెట్టాలనుకుంటున్నారు? బ్యాంక్ లింకేజ్, శ్రీనిధి, సిఐఎఫ్, అంతర్గత అప్పులు 4 స్కీమ్లు పెట్టాము. అందులో నుండి 4 రకాల అప్పులు ఇప్పించాము మహిళా సంఘం సభ్యులకి. వాటి ద్వారా జీవనోపాధి చేసుకుంటున్నారు. కొత్తగా 92 మందిని ఈ సంవత్సరానికి గాను ఎంటర్ప్రీనర్స్గా గుర్తించినాము. వారికి వాళ్ళకి అవసరం ఉన్నంత అప్పు ఇప్పించినాము. 1,50,000 నుండి 2 లక్షల వరకు వాళ్ళు వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఇంకా అంటే మీ ఆధ్వర్యంలో ఎన్ని సంఘాలు? 171 సంఘాలు ఉన్నాయి సార్. 150 సంఘాలు కరెక్ట్గా డబ్బులు కట్టేస్తున్నారు సార్. ఏమన్నా డిఫాల్ట్ సంఘాలు ఏం లేవు సార్. ఒకవేళ ఉంటే ఎట్లా మీరు రికవరీ? ఉంటే మా వివోలో కమిటీ ఉంటుంది సార్, వసూళ్ళ కమిటీ అని. వసూళ్ళ కమిటీ మరియు నేను వెళ్తాను సార్. వెళ్ళి వసూలు చేసి డిఫాల్ట్ లేకుండా చేస్తాను సార్. అందరికీ నమస్కారం. మాది జనగామ జిల్లా దేవరపల్లి మండలం. అందులో చందల మండల సమైక్యలో కోశాధికారిగా పనిచేస్తాను. నా పేరు సంధ్య. మాది దేవరపల్లి. అయితే మాకు ఈ సంఘాలు 25 సంవత్సరాల నుండి నేను ఉన్నా. అందులో అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఉన్నాను. నేను పెళ్ళి కాకముందుకు అప్పుడు అలా చేరిను. దాంట్లో తీసుకొని కూడా చిన్న చిన్న అవసరాలను బట్టి నేను తీసుకొని కొంచెం కాలేజీలో అందులో చేసుకున్నాను. మళ్ళీ పెళ్ళైనాక కూడా ఇక్కడ మా అత్తగారి కాడ ఉన్న సంఘంలో చేరి ఫస్ట్ 8,000 ఫస్ట్లా 50,000 ఇచ్చింది మాకల్లా. 50,000 ఇస్తే మనిషికి 5,000 వచ్చినాయి. పంచుకుంటే 10 మందికి పంచుకుంటే దానివల్ల కొంచెం అప్పుడు నేను చీరల బిజినెస్ పెట్టుకున్నాను. చిన్నగా మామూలుగా పెట్టుకొని కొంచెం అందులో పెద్దగా మళ్ళీ ఒకసారి లోన్ తీసుకొని మళ్ళీ కొంచెం గాజుల షాప్ పెట్టుకున్నాను. నేను షోరూమ్ అంటే మామూలుగా ఇంట్లో వరకే పెట్టుకున్నాను. పెట్టుకొని కొంచెం అటు ఇటు అయింది చేసుకున్నాం. దాన్నే బిజినెస్ లెక్క చేసుకున్నాను. కొంచెం ఇక మళ్ళీ చిన్నగా 1,00,000 2 లక్షలు తీసుకొని ఇక కొంచెం డెవలప్మెంట్ ఇట్లా చేసుకున్నాం. కానీ చాలా వరకు ఇది నయ్యం. సంఘాలలో తీసుకొని బాగుపడడం అయితే చాలా వరకు నయం ఇది. ఎందుకంటే బయట అప్పు పోకుండా తెచ్చుకోకుండా ఇట్లా తీసుకొని ఇట్లా బాగుపడడం అయితే మంచిది. మాకు పావుల వడ్డీలు తిరిగి రావడం, మళ్ళా అవే చేసుకోవడం, మళ్ళీ తీసుకోవడం, కట్టడం ఇట్లా ఎంతో మంచిగా అనిపించింది. ఇప్పుడు 20 లక్షల లోన్ తీసుకున్నావు నువ్వు? 20 లక్షల లోన్ తీసుకున్నాం. ఎవరికి ఎంత అవసరం ఉంటే ఒకరికి 3 లక్షలు, ఒకరికి 4 లక్షలు, ఒకరికి 5 లక్షలు, ఎవరికి కావాల్సినంత ఆర్థిక సాయం వాళ్ళకి అందిస్తాం. వాళ్ళది ఏం లోన్ తీసుకుంటారు అన్నది ఆ లోను పరపతి మాకు ఇస్తారు అన్నట్టు. గాజులది అంటే గాజులది, షోరూమ్ అంటే షోరూమ్, మిషన్లది, బర్రెలది, అవి ఇవన్నీ ఫోటోలు మాకు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు 20 లక్షల లోన్ తీసుకున్నారు కదా, ఇప్పుడు మీ పర్సనల్గా ఎంత తీసుకున్నారు? మేము పర్సనల్గానా 2 lakhs. 2 lakhs మీరు ఏ పథకం పెట్టారు? నేను అవసరానికి ఇల్లుకు తీసుకున్నా. ఇల్లుకు తీసుకొని ఒక ఇల్లు నిలబడింది నాకైతే. ఆ సాయం ఇల్లుకు తీసుకున్నాను. ఇల్లు నిలబెట్టుకోగలిగింది. ఇప్పుడు అవన్నీ రెగ్యులర్గా కట్టేస్తున్నారు డబ్బులు? మరి డబ్బులు కట్టేస్తున్నారు మొత్తానికి? నెల కట్టేస్తున్నా. నెలకు 6,000. ఇప్పుడు డిఫాల్ట్ సంఘాలకి ఏం లేవు కదా, అన్ని బాగా జరుగుతున్నాయా?